ప్రకృతి అందంగా ఉందంటే దానికి కారణం అది ఒక మ్యాథమెటిక్స్ రూల్ని పాటిస్తుందని మీకు తెలుసా? అదే ఫిబోనాచి సిరీస్. 1 1 2 3 5 8 13 21 అండ్ సో ఆన్. ఈ సంఖ్యను మీరు ఒకసారి గమనించండి. ప్రతి సంఖ్య దాని ముందున్న రెండు సంఖ్యల కూడిక. ఈ సంఖ్యల నిష్పత్తి 1.618కి చాలా దగ్గరగా ఉంటుంది. దీన్నే గోల్డెన్ రేషియో అంటారు. మనం ఒకసారి ఫ్లవర్స్ పెటల్స్ని గమనించండి. లిల్లీలో 3, బటర్కప్లో 5, కాస్మాస్లో 8. ఈ విధంగా ఫ్లవర్స్ ఫిబోనాచి సిరీస్ని పాటిస్తాయి. అంతేకాకుండా చెట్లు ఆకులను ఒకసారి పరిశీలించండి. సూర్యరశ్మి అనేది ఒక ఆకు నుండి ఇంకో ఆకు మీద పడటానికి కారణం ఏంటంటే అది 137.5 డిగ్రీల యాంగిల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఒక్కసారి సన్ఫ్లవర్ని గమనిద్దాం. అందులో చాలా తక్కువ ప్లేసులో చాలా విత్తనాలు ఒక స్పెరికల్ ఆకారంలో అమర్చబడి ఉంటాయి. అది కూడా ఫిబోనాచి సిరీసే. మనం ఇప్పుడు కాస్మిక్ డిజైన్ గురించి తెలుసుకుందాం. విశ్వంలో ఉండే గెలాక్సీలు కానీ సముద్రంలో వచ్చే తుఫాన్లు కానీ ఒక స్పెరికల్ ఆకారంలో ఉంటాయి. ఇదే కాస్మిక్ డిజైన్. ఇది కూడా ఫిబోనాచి సిరీస్ని పాటిస్తుంది. అంతేకాదు మనుషులకి ఏది అందంగా కనిపిస్తుందో దానికి కూడా ఒక లెక్క ఉంది. లియోనార్డో డా విన్సీ గీసిన మోనాలిసా చిత్రాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే ముక్కు, కళ్ళు, ముఖము అన్నీ కూడా గోల్డెన్ రేషియో ప్రకారమే గీయబడింది. అందుకే ఆ చిత్రం అంత అందంగా కనిపిస్తుంది. తాజ్మహల్ని, రాజుల కోటను పరిశీలించండి. అవన్నీ కూడా స్పెరికల్ ఆకారంలోనే ఉంటాయి. మన డిఎన్ఏ నిర్మాణం కూడా 34-21 కొలతల్లోనే ఉంటుంది. మన భుజం నుండి మోచేయి వరకు, మోచేయి నుండి వేళ్ల వరకు కొలతలను పరిశీలిస్తే 1.618 రేషియోలో ఉంటుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రకృతిలో ఉండే అందం మ్యాజిక్ కాదు, అది ఒక పర్ఫెక్ట్ మ్యాథమెటిక్స్.